తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన తండేల్ మూవీ 4 రోజుల్లో 73 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించారు. బ్లాక్ బస్టర్ తండేల్ వాలంటైన్స్ వీక్ లో బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. తండేల్ 4 రోజుల్లో 73.20 గ్రాస్ తో భారీ వసూళ్లు సాధించిందని మేకర్స్ తెలిపారు. ఫిబ్రవరి 10న తండేల్ మూవీకి 10.83 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే 4.42 కోట్ల నెట్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు మొత్తం 4 రోజుల్లో 41.22 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ వీకెండ్లోగా 100 కోట్ల మైలురాయిని చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే 80% పైగా రికవరీ వసూళ్లను సాధించింది. అంతేకాకుండా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నైజాం ఏరియాలో 10.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 4 రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 11 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో నైజాంలో లాభాల వేట కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే తండేల్ మూవీని పైరసీ భూతం వదలలేదు. ఈ సినిమా థియేటర్లో సక్సెస్ గా సాగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో పైరసీ వెర్షన్ ప్లే అయినట్టు బయటికి రావడం పెద్ద సంచలనంగా మారింది. కోర్టు పెట్టి సినిమా నిర్మిస్తే ఇలా పైరసీ లీక్ కావడంపై తండేల్ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ అభిమానులు, మీడియా సహకారంతో తండేల్ సినిమా పెద్ద హిట్ అయిందని మూవీ యూనిట్ పేర్కొంది. కానీ పైరసీకి గురి కావడం బాధాకరమని అల్లు అరవింద్ అన్నారు. మళ్లీ విజృంభిస్తున్న పైరసీ భూతాన్ని నిర్మూలనకు కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అటు పైరసీ లీక్ చేసే వారిపై క్రిమినల్ కేసు పెడతామని, ఒక్కసారి క్రిమినల్ కేసు ఫైల్ అయితే యువతకి చాలా ఇబ్బందని పేర్కొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. అయితే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి ఘటనలను వారు పాకిస్తాన్ అధికారులకు పట్టుబడి దాదాపు 14 నెలల పాటు జైల్లో ఉండి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని ఒక ఉద్వేగభరితమైనటువంటి లవ్ స్టోరీగా తెరకెక్కించారు. అదే ఈ సినిమా తండేల్ కథ. అయితే ఈ సినిమాకి చందు మోన్నెట్టి డైరెక్షన్ వహించగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ నిర్మాత బన్నీవాసు నిర్మించారు. అయితే ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలకు వెళ్తే గత 3.5 ఏళ్లుగా పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ గానీ, పర్ఫెక్ట్ హిట్ సినిమా లేక సతమతం అవుతున్నటువంటి నాగ చైతన్యకి సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి నాగ చైతన్యకి జోడీగా నటించగా, ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. శివ, ప్రేమ కథ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొన్నటి టేకింగ్, సో వీటన్నిటి మిక్స్ అంటే టోటల్ ఈ సినిమాలో ఇలాంటి మిక్స్డ్ పర్ఫార్మెన్స్లతో దూసుకెళ్లిపోతూ సినిమాకి కూడా బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో జాలర్ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు శివ. ఇక ఈ తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ అలాగే నైజాం లో గీతా ఆర్ట్స్ అంటే ఎవరైతే నిర్మాతలు ఉన్నారో నిర్మాతలే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ దాదాపు 16 కోట్లు, నైజాం థియేట్రికల్ రైట్స్ దాదాపు 11 కోట్లు,
కర్ణాటక 3 కోట్లు, హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ఒక 12 కోట్ల మేరకి అమ్ముడు పోయాను కూడా ట్రేడ్ వర్గాల టాక్ అయితే ఉంది. మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ గా 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసుకుందని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాదాపు 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని కూడా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి శివ. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి టాక్ తో దూసుకెళ్లిపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ సౌండ్ అంటే కలెక్షన్ల సౌండ్ అయితే రాబడుతోంది. ఇక ఈ సినిమాకి ఎంతో కీలకమైనటువంటి మండే అంటే శుక్రవారం రిలీజ్ అయితే శుక్ర, శని, ఆదితో పాటు సోమవారం నాడును కూడా కలెక్షన్లతో ఒక సునామీ సృష్టించింది. ఈ మూవీ టికెట్స్ బుకింగ్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది. 4వ రోజైనటువంటి సోమవారం అంటే నిన్న తండేళ్ల వసూళ్ల పర్వం కొనసాగించింది. ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు కూడా సినిమా యూనిట్ తాజాగా అఫీషియల్ గా వెల్లడించారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. సో మొత్తానికి ఈ సినిమాతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లో చేరుతాడంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సాయి పల్లవి అద్భుతమైన నటనతో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా నాగ చైతన్య కెరియర్ లోనే ఈ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచింది. మరొక పక్క ఈ సినిమా కంటిన్యూగా అంటే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతుంటే మరొక పక్క పైరసీ భూతం కూడా వదలట్లేదు. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీ బస్సులో పైరసీ వర్షన్ ప్లే అయినట్టుగా కూడా బయటికి రావడం పెద్ద సంచలనంగా మారింది. కొన్ని కోట్లు పెట్టే సినిమా నిర్మిస్తే ఇలా పైరసీ లీక్ కావడం తప్పై నిన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఇటు అల్లు అరవింద్ అలాగే అటు బన్నీ వాసు కూడా మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ అభిమానులకు అలాగే ముఖ్యంగా అక్కినేని అభిమానులకు మీడియా సహకారంతో తండేల్ సినిమా పెద్ద హిట్ అయిందని, సో ముఖ్యంగా ఈ సినిమా పైరసీకి గురి కావడం చాలా బాధాకరం అంటూ కూడా చెప్పారు. అయితే పైరసీ మళ్లీ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో పైరసీ భూతాల నిర్మూలనకు కృషి చేయాలని ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశామని, సో ఏది ఏమైనా మా వంతు ప్రయత్నం ఏం చేస్తే ముఖ్యంగా అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమా పైరసీని అరికట్టాలంటూ కూడా బన్నీవాసు చాలా ఎమోషనల్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా నాకు అతి పెద్ద హిట్, తన కెరియర్ లో పెద్ద హిట్, మరొక పక్క 3 సంవత్సరాల నుంచి తనకి హిట్ లేక బాధపడుతున్నటువంటి నాగ చైతన్యకి తండేల్ బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోవడం ఇది ఒక బూస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అక్కినేని అభిమానులు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి పైరసీని అరికట్టాలంటూ కూడా పేర్కొన్నారు శివ.